హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ ల్యాండ్ తీసుకున్నామండి రెంట్కండి. కొనడానికి అంత డబ్బులు లేవండి. మన ఎస్పీకే గారి పద్ధతిలో వ్యవసాయం చేయాలని. ఎస్పీకే తెలుసు కదండి, సుభాష్ పాలేకర్ కృషి. అతని యొక్క కృషిగా మారి మేము చాలా సంతోషంగా వాళ్ళ యొక్క పద్ధతిలో 5 లేయర్ ఫార్మింగ్ చేద్దామని వచ్చామండి. కానీ ఇక్కడ కొనాలి అంటే కోట్ల రూపాయల్లో ఉన్నాయండి మా చెన్నై దగ్గర ల్యాండు. కానీ మనకు అదృష్టవశాత్తు ఒక మంచి చోటు దగ్గర ఇప్పుడు చూపిస్తున్నాం కదండి, వీళ్ళు చాలా ఆర్గానిక్గా చేస్తున్నారండి. వీళ్ళ దగ్గర వాళ్ళని అడిగి రిక్వెస్ట్ చేసి 1 ఏకర్ ల్యాండ్ నేను తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఒక బిట్ అండి, తర్వాత వచ్చేసి ఇది ఒక బిట్ అండి, తర్వాత అదొక బిట్ అండి. అటు పక్క ఉండింది తెలుస్తుంది మీకు, అటుపక్క ఆ కార్లు ఉన్నాయి కదా కనిపిస్తున్నాయి, దాని ముందుకు వచ్చి బిట్ అండి. అది మొత్తంగా చూసుకుంటే ఒక్కొక్క బిట్ వచ్చేసి 33 సెంట్లు అండి. అంటే 99 సెంటు. 1 సెంటు తక్కువ అవుతుంది మనకు దేనికి, 1 ఎకరానికి. ఎందుకు తీసుకున్నాను అది చెప్పాలి కదండి మీకు. సల్ము ఇక్కడ ఈ ఆర్గానిక్ అనే పేరులో మా చెన్నైలో అన్ని కెమికల్ వేసి అమ్ముతానండి. అడిగితే ఆర్గానిక్ అంటున్నారండి, న్యాచురల్ అంటున్నారండి. అది న్యాచురల్ కాదండి. ఎట్లా చెప్పగలరు అంటే, నేను మొన్న వెళ్ళి ఒక షాపులో దేశీయ విత్తనాలు కావాలని ఒక 150 రూపాయలు పెట్టి రకరకాల విత్తనాలు తీసుకున్నానండి. తీసుకుని దాంట్లో నాటితే ఏ ఒక్క విత్తనం కూడా 30 రోజులు అయినా కూడా ఒక్క మొలక ఎత్తలేదండి. అంటే దాని అర్థం ఏంది, ఆ విత్తనాలు దేశీయ విత్తనాలు అని చెప్పేసి మోసంగా అమ్ముతున్నారండి. ఇంకా ఇప్పుడు నేను లింక్ తీసుకున్నా కదా, ఈ ల్యాండ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను వెతకాలి ఎక్కడ మనకు దేశీయ విత్తనాలు దొరుకుతాయి. నేను విత్తనాలు తీసుకున్నానండి. నర్సరీకి పోయి చెట్లు తీసుకునేటువంటి ప్రసక్తే లేదండి. ఎందుకంటే అది దేశీయ విత్తనాలా కాదా, హైబ్రిడా చెప్పలేమండి. కాబట్టి నేను మన విజయరామ్ గారి దగ్గర అంత సేవ్ అనేటువంటి ఆర్గనైజేషన్ ఉంది కదండి వాళ్ళని అడిగి చూస్తాను, దొరుకుతాయేమో దేశీయ విత్తనాలు, ఓన్లీ ఆర్గానిక్ ఫార్మ్, న్యాచురల్ ఫార్మింగ్ ఇన్ 1 acre of our land, which is taken on rental basis, not a own basis. పర్లేదండి, నేను పండిస్తాను. రేపు ఒక ల్యాండ్ పొమ్మని చెప్పాను అనుకోండి, హ్యాపీగా వాళ్ళు వదిలేసి వెళ్తాను. ఏంటంటే నేను పండించాను కదా ఇన్ని సంవత్సరాలు, కానీ ఒక సంతోషంగా వెళ్తాను. ఏం పాలేదు. మా నెక్స్ట్ జనరేషన్, నా జనరేషన్ తీసుకుంటారో లేదో తెలియదు నాకు. నేను మాత్రం 100% ఎంత కష్టమైనా ఇష్టంగా ఓర్చి దీంట్లో వ్యవసాయం చేసి మీకు ఈ ల్యాండ్లో 5 లేయర్ ఫార్మింగ్ చేసి మళ్ళీ ఒక వీడియోతో మేము ముందు వస్తానండి. థ్యాంక్స్, ఉంటానండి. బాయ్. మీ మొహమ్మద్ రఫీ. థ్యాంక్ యూ.